పరాక్రమము కలిగిన బాహువు నీకు ఉన్నది, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది అని లేఖనములు స్పష్టంగా తండ్రి వ్రాసిపెట్టాడు. దీని భావం ఏంటి? ఆయన యొక్క పరాక్రమము కలిగిన బాహువు ప్రభైన క్రీస్తు. సర్వలోకములో సర్వనామములలో అత్యున్నతమైన నామము క్రీస్తు నామము. సోదరులారా, దేవాతి దేవుడు తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తుకు ఉన్న మరి ఒక చక్కని పేరు దేవుని యొక్క బాహువు. సోదరులారా, గమనించండి. ఆ యొక్క కార్యములు ఎంత గంభీరమైన కార్యములు ప్రభైన క్రీస్తు సమస్త సృష్టి ఆయన వలనను, ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయనలోను తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారముగా మార్చబడి ఉన్నది. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చిన ప్రియకుమారుడు. ఈ రోజున అది గ్రహింపు లేనివారు దేవుడు వేరు కుమారుడు వేరు అని రకరకాలుగా ఎవరికి తోచినట్లు వాళ్ళు కుమ్ములాడుకుంటూ ఉన్నారు. ఏదో ఒకటి నేను మాట్లాడితే గొప్ప, నేను మాట్లాడితే గొప్ప అన్నట్లుగా ఎవరికి వాళ్ళే హెచ్చించుకొని దేవుని నామాన్ని మొత్తానికి అన్య ప్రజల మధ్యలో ఎంత అవమానం చేయాలో అంత అవమానం చేస్తూ ఉన్నారు. తండ్రి యొక్క వాక్యం చెప్తుంది, పరాక్రమము కలిగిన బాహువు అనగా క్రీస్తు. ఆ బాహువు చాలా బలమైనది, అంతేకాదు చాలా ఉన్నతమైన దక్షిణ హస్తము అనగా కుడి చెయ్యి అంటాడు. ఆయన కుడి చెయ్యి అనగా ఆయన యొక్క ఉద్దేశాన్ని అంతటినీ నెరవేర్చే తన ప్రియకుమారుని యందు సమస్తమును నెరవేర్చి సర్వాధికారాన్ని తన కుమారునికి అనుగ్రహించి ఆ యొక్క బాహువు ద్వారా సర్వలోకములో తన పనిని చేసుకుంటూ ఉన్న తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చే కుమారుడు. ఎంత గొప్ప సంగతులు ఈ మాటలో దాచబడి ఉన్నాయి సోదరులారా. ప్రభైన క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే నిత్య జీవం పొందుతాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలరు. మేము దేవుని నమ్ముకున్నాం అనుకొని దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలామంది దేవుని కుమారుని సిలువేసిన జనాంగమే సోదరులారా. అయితే దేవుని నమ్ముకున్నంత మాత్రాన మనం భక్తులం కాదు. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే దేవుని యొక్క రాజ్యానికి వారసుడవుతాడనే సత్యాన్ని గమనించండి.